ఇన్స్టాగ్రామ్లో చూసి అయితే ఈ ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టేశాను. ఇది బ్లోయర్ అనమాట. ఇంట్లో ఆకులు చెత్త ఎక్కువ ఉంటుంది, అవి ఊరికే చిమ్మలాక ఇదైతే ఆర్డర్ పెట్టాము. కానీ ఇది ఎలా పని చేస్తుందో చూద్దాం. ఇప్పుడైతే మనం అన్బాక్స్ చేసేద్దాం. అయితే పోస్ట్లో వచ్చింది, కొద్దిగా లాగ్గా అయ్యింది మనకైతే చేరుకునేసరికి. బాగా ర్యాపింగ్ అయితే చేశారు, ఇంకో ర్యాపింగ్ కూడా. ఓకే, వీళ్ళైతే మామూలుగా ఐటమ్ వాళ్ళకి అంతపడినది తెలియదు, కానీ మనకైతే ఇది ప్రోడక్ట్ 800 అని చెప్పి ఇంకో 50 రూపీస్ షిప్పింగ్ చేశారు. వీళ్ళు బాగా గట్టిగానే ఇబ్బంది అవ్వకుండా ర్యాప్ చేశారు. కానీ లైట్గా సొట్టలు అయితే పోయింది అట్టపెట్టి. ఇక్కడ ఒక డెంటు, ఇది సొట్ట అయితే పడింది. దానికి ప్రోడక్ట్ పని చేస్తుందో లేదో చూద్దాం. దీనిపైన అయితే హెయిర్ డ్రైయర్ అని ఉంది. వాళ్ళేమో ఇది బ్లోయర్ లెక్కనే అని చెప్పి అమ్మారు. ప్యాకేజ్ మాత్రం బాగా బలంగా చేశారు. సరే, ఓకే. పక్క చిన్న ప్రోడక్ట్ ఛార్జరు, అటాచబుల్ బ్యాటరీ, జస్ట్ ఒక ప్రికాషనరీ నోట్ ఉంది, మెయింటెనెన్స్, ప్రోడక్ట్ రివ్యూ అండ్ యూసేజ్ గురించి. వైలెంట్ ఫ్యాను, ఇది M1 అంట. ఇక్కడేమో హెయిర్ డ్రైయర్ అని ఉంది. వర్క్ అవుద్దా లేదా చూద్దాం అసలు. ఇదనమాట, త్రీ పార్ట్స్ ఇచ్చారు. ఇంకా ఏమీ లేవు, నీళ్ళు. వారంటీ కార్డు కూడా పేపరే అంట. అటాచ్ చేసి నొక్కేస్తే ఆన్ అయిపోద్ది అన్నాడు. సరే, అంతా మంచిగా జరగాలి, 850 బొక్క కాకూడదు అనుకుంటూ అటాచ్ చేసాము. అటాచ్ అది డిటాచ్కి రెడ్ బటన్ పెట్టుకొని లాగాలి. ఇక్కడ ఇచ్చాడు క్లిప్. 48 volts ఫాస్ట్ లిథియం అయాన్ బ్యాటరీ అంటే ఇది అనవద్దా, పనిచేస్తుంది అంటారా? ఓ, చాలా బాగా పనిచేస్తుంది. లాస్ట్ ఏమీ లేదు, ప్రెస్ అండ్ హోల్డ్. ఇది కదలద్దా? ఓయ్యో, కదలుతుంది. ఇది కదలలేండి. 800 కంటే వర్తే. కాకపోతే ప్రోడక్ట్ క్వాలిటీ అంత అద్భుతంగా లేదు. ప్లాస్టిక్ యూస్డ్, రీసైకిల్డ్ లేదా బాగా యూజ్ అయిపోయిన ప్లాస్టిక్ లాగా ఉంది, ఏదో కాలిపోయినట్టు. కాకపోతే ప్రోడక్ట్ మాత్రం ధూమ్ధామ్ బాగా పనిచేస్తుంది. 850కి అయితే వెరీ రీజనబుల్. ఇలా అయితే ప్రోడక్ట్ బాగా వర్కింగ్ కండిషన్లోనే ఉంది, కానీ కొన్ని నెగటివ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు బ్యాటరీ ఓవర్ ఛార్జ్ అయితే పేలడం ఇలాంటివి జరగచ్చు కదా, దానికైతే ఎలాంటి ఇండికేటర్ లేదు. వెంటనే ఛార్జింగ్ అయితే అయిపోయింది. మేబీ అది కూడా అవ్వచ్చు, ఇబ్బంది ఏం లేదు దానివల్ల కూడా. కాకపోతే ఎన్ని రోజులు పనిచేస్తుందో మీకు తదుపరి వీడియోలో అయితే చెప్తాను. బ్యాటరీ అయితే కాలిపోతూ ఉంది వేడికి. ప్రతి ఛార్జ్ పెట్టి చూడాలి. ఛార్జింగ్ నిండిందనే అలాంటిది ఇండికేటర్ కూడా మనకి ఏమీ ఇవ్వలేదు. ఎంతసేపు పెట్టాలని కూడా ఏమీ తెలీదు. కాసేపు పెట్టి చూడడం ఒక అరగంట సేపు అయితే ఇలా ఇండికేషన్ అయితే చూపిస్తుంది ఛార్జర్లో. కానీ బ్యాటరీలో అయితే ఎలాంటి ప్రికాషన్ లేదు, నిండిందని. మనకి పేరద్దో లేదో కూడా చూసుకుంటా మనం అయితే హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ పెట్టుకోకపోవడం మంచిది. 6 months మినిమమ్, మ్యాక్సిమమ్ 2 years వచ్చే పని అయితే చాలా బెటర్. 2 years 1 year అన్నా అట్లీస్ట్ 1K 851K అనుకున్నా చాలా బెస్ట్ ప్రోడక్ట్ ఇదైతే. కాకపోతే ఈ దుమ్ము ఎగిరినప్పుడు ఆ దుమ్ము మళ్ళీ బ్యాక్ ఈ ఫ్యాన్లోకి వెళ్ళి దూరిపోతుంది. మన క్లాత్ని కూడా లాగేస్తుంది. అది కొద్దిగా చూసుకొని అయితే మనం చేయాలి. అంటే ఇలా అన్నప్పుడు ఆకులు లాగేసుకోవడం, ఇలా వెనక్కి రావడం, కొద్దిగా పుష్ కూడా ఎక్కువ ఉంది. ప్రోడక్ట్ అయితే బాగుంది, కానీ కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఇస్తే ఇంకా బాగుండేది. మీకు ఈ ప్రోడక్ట్ నచ్చి మీరు కూడా కొన్ని ఉంటే, ఇది JSW రాజామ్ అని చెప్పి ఇన్స్టాలో చూసి పేజ్ నుంచి అయితే కొన్నాను. మీకు కూడా ఈ ప్రోడక్ట్ గురించి కావాలి అంటే వాళ్ళ ఐడి పెట్టమంటే కామెంట్ అయితే చేసేయండి, పెట్టేద్దాం. ఓకే, అన్నట్టు అసలు విషయం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.